వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాగ్మి టాక్స్. ఎలా ఉన్నారు అంతా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మీ ముందుకు ఒక మంచి గోల్డెన్ మిల్క్ అనేది చూసారు కదా థంబ్నెయిల్, అది ఎలా చేయాలో ఏంటో కూడా చెప్తాను. అది మనకి ఇట్టే ఇమ్యూనిటీ అన్నది త్వరగా పెరుగుతుంది. అది ఆ మిల్క్ అన్నది తాగడం వల్ల చిన్నపిల్లలు ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళు తాగవచ్చు. ఎందుకంటే అందులో మనం ఇంగ్రీడియంట్స్ ఏమేం చేస్తున్నామో అవన్నీ కూడా మంచి ప్రాపర్టీస్ ఉన్నవే. సో అంటే ఇప్పుడు మనకి ఏమైనా ఫారిన్ బాడీ అన్నది బాడీలోకి చేరి జలుబు వస్తుంది, జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది అంటే దానికి రెస్పాన్స్గా మన శరీరం అనేది ఫైట్ చేస్తుంది. ఏదైనా ఒక బ్యాక్టీరియా ఏదైనా సంథింగ్ మనం ఇన్ఫెక్ట్ అయినప్పుడు లోపల సెల్స్ అన్నవి చాలా కష్టపడతాయి అన్నమాట. ఈ కష్టపడడంలోనే మనం ఇలాంటివి ఆ టైంలో కూడా తాగితే మన సెల్స్కి కొంచెం మంచిగా ఇమ్యూనిటీ అనేది పెంచి మనము ఫీవర్ అయినా దగ్గైనా జలుబైనా ఏదైనా తగ్గడం అవుతుంది ఈ మిల్క్ వల్ల. దీన్ని గోల్డెన్ టీ అంటారు. ఇది ఆయుర్వేదికంగా కూడా చాలా ఉపయోగపడేది అన్నమాట. ఎందుకంటే వీటిలో మెయిన్గా మనం 5 ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాం, 5 వాడుతున్నాం. మెయిన్గా ఏంటంటే ఆవు పాలు వల్ల మనకి కలిగే, ఇంకా నేను సరే డెప్త్కి వెళ్ళేక ముందు నేను ముందుగా చెప్తున్నాను, నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలానే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్స్ కూడా చేయండి. సో అండ్ ఇంకా ముందుగా వెళ్ళే లోపు యాజ్ యూజువల్ హెల్దీ టిప్ చెప్తున్నాను కదా ప్రతి వీడియోస్లోని నేను మీకు. సో ఈరోజు వచ్చేసరికి మనము చాలామందికి మధ్యాహ్నాలు తినిన వెంటనే కడుపు ఉబ్బరంగా అయిపోతుంది, అంటే హెవీనెస్, ఫుల్నెస్, టైట్గా పట్టేసినట్టు అలా అవుతుంది. సో ఏంటంటే వాము ఉంటుంది కదా, ఆ వాముని మనం దూరగా వేపుకొని, డ్రైగానే దూరగా వేపేసుకొని పొడి చేసుకొని ఎప్పటికప్పుడు మనము ఎవ్రీ లంచ్ టైంలో డిన్నర్కి గట్రా ఏమైనా అన్నం తింటున్నప్పుడు ఫస్ట్ ముద్ద ఆ ముద్ద పొడితో కలుపుకొని ఆ ఫస్ట్ ముద్ద అనేది తింటే ఇట్టే మనకి ఆ హెవీనెస్ అన్నది తగ్గుతుందంట. సో ఇంకెందుకు, ఫాలో అయిపోండి. ఎవరికైతే ఈ స్టమక్ అన్నది హెవీనెస్ ఉండడం లేదా పట్టేయడం గట్టిగా ఉక్కిరిబిక్కిరి అయ్యేటట్టు ఉంటుంది కదా, తినింది పడక ఉబ్బరంగా కడుపు అవుతుంది. సో అలాంటి వాళ్ళు ఈ చిట్కా ఫాలో అయిపోండి. అండ్ ఇప్పుడు మనం ఇప్పుడు ఏంటి ఈ గోల్డెన్ మిల్క్ కోసం మాట్లాడుకుంటున్నాం కదా. గోల్డెన్ మిల్క్ అంటే ఇప్పుడు ఆవు పాలు అన్నవి మెయిన్గా మనం యూజ్ చేస్తున్నాం ఇందులో. ఆవు పాలు మనకి చాలా ప్రయోగాలు ఉన్నాయి ఆవు పాలు వల్ల. అంటే ఇప్పుడు పిల్లలకి మనం చాలామంది పిల్లలకి పెడతాం మనం ఆవు పాలు. వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా తోడ్పడుతుందండి ఆవు పాలు. అలానే వాళ్ళకి మైండ్ షార్ప్గా లేదా కాన్సన్ట్రేషన్ అన్నవి చాలా ఇంప్రూవ్ అవుతుంది ఈ ఆవు పాలు వల్ల. అలానే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అన్నవి, అలానే చాలా అంటే ఫాస్ఫరస్ ఉంది, మెయిన్గా కాల్షియం అన్నది ఉంది. ఆ కాల్షియం దేనికి తోడ్పడుతుంది? బోన్ గ్రోత్కి, అలానే మన బోన్ గ్రోత్ డెవలప్మెంట్కి అన్నిటికీ కూడా పనిచేస్తుంది. అంటే వాటిలో ప్రోటీన్స్ ఉన్నాయి, అలానే కాల్షియం ఉంది, వైటమిన్ బి ఉంది, అబండెన్స్ అంటే ఎక్కువ వైటమిన్ బి ఉంది కనుక ఇవన్నీ కూడా మన హెల్త్కి చాలా ఇంపార్టెన్స్గా ఉంటుంది. అవి మెయిన్గా మనకి బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ తగ్గుతాయి, బీపీ తగ్గుతుంది బాగా దానివల్ల. అలానే ఈ కౌ మిల్క్ యాంటీ ఆక్సిడెంట్స్ని స్టిమ్యులేట్ చేస్తాయన్నమాట మన బాడీలో ఇమ్యూనిటీ కోసం ఫైట్ చేయడానికి. సో కౌ మిల్క్ ఉపయోగాలన్నీ చెప్పాను కదా. అలానే మనకు వచ్చేసరికి టర్మరిక్, పసుపు కూడా వాడుతున్నాం ఇందులో. సెకండ్, పసుపు వాడడం వల్ల మనకి పసుపు యాంటీబయోటిక్ అనే తెలుసు, అంటే యాంటీ బ్యాక్టీరియల్ అలాగనే ఉపయోగపడుతుంది అని తెలుసు. కానీ పసుపు కూడా ఇన్ఫ్లమేషన్, మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అవుతున్నప్పుడు మన సెల్స్కి యాంటీ ఆక్సిడెంట్స్ అవి బూస్టప్ చేస్తుంది అన్నమాట, సెల్స్కి ఫైట్ చేయడానికి టర్మరిక్ వల్ల. అలానే నెయ్యిలో ఉన్నవి మనకి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనేవి ఉంటాయండి. అవి ADEK అవి ఉంటుంది. దానివల్ల ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏం చేస్తాయంటే
యాంటీ ఆక్సిడెంట్స్ తోనే ఇమ్యూనిటీకి చాలా తోడ్పడుతుంది, రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. ఆల్మండ్స్ కూడా వేసామండి. అంటే బాదం పప్పులో కూడా మనకి వైటమిన్ ఈ అన్నది ఉంటుంది. ఆ వైటమిన్ ఈ అన్నది యాంటీ ఆక్సిడెంట్. సో దేనికి తోడ్పడుతుంది? ఇమ్యూనిటీకే తోడ్పడుతుంది. మన పిల్లలకు కూడా చాలా ఇష్టం. రోజు మనం పెడుతున్నాం కదా బాదం పప్పు అన్నది. సో వీటిలో కూడా కలిపి మనం యూజ్ చేసి వాళ్ళకి ఇస్తే ఇంత మంచి ప్యూర్ మిల్క్ అండి. నిజంగా దానివల్ల ఇంపార్టెన్స్ చాలా ఉంది. అండ్ వాళ్ళకి హెల్త్ పరంగా కూడా చాలా అంటే చాలా బెనిఫిట్. సో వాళ్ళకి మనం ఇది చేసి ఎవ్రీడే ఇస్తే మంచిది. అది కూడా పరగడుపునివ్వండి. వాళ్ళు ఏదైనా పాపం త్వరగా వాళ్ళకి సిక్ అయిపోతారు కదా, అస్తమాను కోల్డ్ కాఫ్ తోటి. అలానే ఆస్తమా పీపుల్, చిన్నపిల్లలకి ఆస్తమా ఉన్న వాళ్ళకి కూడా మంచిగా తోడ్పడుతుంది ఇది. సో ఒకసారి ట్రై చేయండి. మర్చిపోయానండి, కౌ మిల్క్లోని మనకి కాంజుగేటెడ్ లైనోలెక్ యాసిడ్ అన్నది ఉంటుంది. అది దేనికి అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ మన బాడీలోని తగ్గించేస్తుంది. దానివల్ల మనకి హార్ట్కి అయితే ఎఫెక్ట్ అన్నది, అంటే స్ట్రోక్స్ రావడం, కొలెస్ట్రాల్ లెవెల్స్ వల్ల కదా మనకి స్ట్రోక్స్ అవి వస్తున్నాయి. సో ఇవన్నిటికి కూడా తోడ్పడుతుంది. అలానే మనకి తేనెలో కూడా ఇలానే ఇమ్యూనిటీ కోసం, ఇన్ఫ్లమేషన్లో టైంలోని మన బాడీని డిఫెన్స్ మెకానిజం టైంలో పనిచేస్తుంది అన్నమాట తేనె కూడా. హనీకి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. సో ఇవన్నీ కూడా మంచివి. అలానే నేను ఎలాచీ పౌడర్ కూడా యూస్ చేశాను. అంటే ఎలాచీ పౌడర్ అంటే కార్డమమ్ అన్నమాట. ఇది కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల. సో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అన్నవి ఓవరాల్గా ఏంటంటే అండి, వీటన్నిటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అంటున్నాను కదా. ఏంటి అంటే ఇవన్నీ కూడా ఫ్రీ రాడికల్స్ సప్రెస్ చేస్తుంది అన్నమాట. అంటే ఫ్రీ రాడికల్స్ అన్నవి మనకి మన బాడీలో ఏమైనా చేంజెస్ ఉన్నా, ఇన్ఫ్లమేషన్స్ అది అవుతున్నా మన బాడీలో, ఆ టైంలో ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతాయి. ఆ ఫ్రీ రాడికల్స్ని ఇవి సప్రెస్ చేస్తాయి అన్నమాట. సో మెయిన్గా అందుకు ఇవన్నీ కూడా ఇమ్యూనిటీకి తోడ్పడతాయి అని చెప్తున్నాను అనమాట. అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి ఓన్లీ మనం ఇన్ఫెక్ట్ అయినప్పుడే తాగే కన్నా మనం అప్పుడప్పుడు అలా వీక్లీ వన్స్, ఎవ్రీడే వన్స్ కూడా తాగొచ్చు. కానీ ఆవు పాలు ఎలర్జిక్ అని అనుకుంటాము, అంటే వేడి చేస్తాయి అని అనుకుంటారు. సో అందుకు. అండ్ ఇవన్నీ కూడా వేసాం కదా. అలానే కుంకుమ పువ్వు కూడా లాస్ట్లో అంతా కూడా గోల్డెన్ టీ అన్నది రెడీ అయిపోయాక, గోల్డెన్ మిల్క్ అన్నది రెడీ అయిపోయాక కొంచెం గార్నిష్ చేసుకుంటే అది బాగుంటుంది. ఎందుకంటే ఇది కూడా ఇన్ఫ్లమేటరీ, మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అప్పుడు పనిచేస్తుంది అన్నమాట. ఏంటి మనకి ఎప్పుడైనా కూడా జ్వరం మంచిదే రావడం. ఎందుకంటే జ్వరము అప్పుడప్పుడు మనం సడన్గా అక్యూట్ ఇల్నెస్ రావడం అది ఓకే, కానీ అది క్రోనిక్ డిసీజ్గా మారకూడదు. క్రోనిక్ డిసీజ్ అంటే లైఫ్ లాంగ్ ఉండిపోతుంది మనతో. ఆ డిసీజ్ రావడం అది మనకి బెనిఫిషియల్ కాదు కదా, మనకు ఉపయోగపడదు. సో అలాంటి దానికి ఇది చాలా ముఖ్యం. అండ్ ఈ గోల్డెన్ మిల్క్ అయితే చాలా ఉపయోగపడుతుంది. అలానే అంటే క్యాన్సర్ పేషెంట్స్కి కూడా బాగుంటుంది. ఎలా చేశానో, మీకు ఏ విధంగా చెయ్యాలో అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఎలా ఉందో కూడా యూజ్ చేశాక నా కమెంట్ సెషన్లో పెట్టండి. స్వేర్ మీ, నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంటుంది. ఇది ఏంటి ఆయుర్వేద టైప్ కదా, ఇవన్నీ వేసాం, పసుపు వేసాము దీంట్లో అనుకొని చాలామంది పొరపడతారు. నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. కిడ్స్కి నిజంగా ఇష్టపడతారు. వాళ్ళకి ఇంకా నేనైతే కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి చేశాను. లేదు పిల్లలు ఇష్టపడట్లేదంటే కొంచెం తేనె అందులో స్వీట్ పెంచుకోవడానికి వేసుకుంటే సరిపోతుంది. అండ్ అందరూ కూడా ఇష్టంగా తాగొచ్చు. పిల్లలకి మాత్రం కోల్డ్, కాఫ్ ఇలాంటి టైంలో ఇది యూజ్ చేస్తే చాలా ఉపయోగపడుతుంది. అండ్ కోల్డ్ కాఫ్ అదే చెప్తున్నాను కదా, ఏదైనా మనకి బాడీలో డిసీజ్ ఉన్నప్పుడే కాదు, అప్పుడప్పుడు కూడా ఇది యూజ్ చేసుకోండి. చేసి నాకు ఎలా ఉందో కూడా ట్రై చేయండి. నా కమెంట్ సెషన్లో కూడా పోస్ట్ చేయండి. హోప్ నా వీడియోగా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇప్పుడు చూపించేస్తాను మీకు ప్రొసీజర్ అంతా.
ఎలా చేస్తున్నామో గోల్డెన్ మిల్క్ అన్నది. దెన్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను 150 ml అంటే ఇది ఈ కప్పుతో ఆవు పాలండి. ఇవి మరగబెట్టుకొని తీసుకోవాలి. మరగబెట్టుకున్నాను నేను ముందుగానే. ఈ రెండు వచ్చేసి 10 బాదం పప్పులు, అవి కూడా నానబెట్టేసుకున్నాను. ఓవర్ నైట్ అంతా నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలి. దీనిపైన ఉన్న స్కిన్ అంతా తీసేయాలి, తొక్కంతా తీసేసుకుంటే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇది డేట్స్. ఈ డేట్స్ ఖర్జూరం అన్నమాట. నార్మల్ ఖర్జూరమే, ఎండు ఖర్జూరం అది కాదు. సో ఇవి కూడా వాటర్లో నిన్న రాత్రి అంతా సోక్ చేసేసాను, నానబెట్టేసి. కొంచెం మార్నింగ్ వచ్చేసి దాని లోపల ఉన్న పిక్కలు ఉంటాయి కదా, అవన్నీ తీసేసాను. ఇవి ఓన్లీ 5 తీసుకున్నాను. 5 ఖర్జూరం తీసుకోవాలి మీరు. 1 కప్పు పాలు, 150 ml పాలు, ఖర్జూరము 5, ఆల్మండ్స్ 10 అంటే బాదం పప్పులు 10. దాంతోపాటు నేను 1 టీ స్పూన్ తేనె తీసుకున్నాను, అండ్ 1 టీ స్పూన్ నెయ్యి, గీ తీసుకున్నాను. అలానే ఇది కొంచెం చిన్న పించ్ ఆఫ్ ఎలాచీ పౌడర్, ఎక్కువ కూడా వేసుకోకూడదు. పసుపు కూడా 1/4 టీ స్పూన్ తీసుకున్నాను నేను, చాలా తక్కువ తీసుకున్నాను. సో ఇవి మిక్స్చర్ అంతా. సో ఇవి అండి మనకి ఈ గోల్డెన్ మిల్క్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇవి చాలా ఈజీ, మనకి ఇంటి దగ్గర ఈజీగా దొరికేవి. సో వీటితోనే మన ఇమ్యూనిటీ కూడా బాగా పెంచేసుకోవచ్చు. సో వీటికి ఇవన్నీ కలిపి నేను ఇప్పుడు గోల్డెన్ మిల్క్ ఎలా చేస్తానో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో నేను జ్యూసర్ తీసుకున్నాను, నా దగ్గర బ్లెండర్ లేదు. బ్లెండర్ ఉన్న వాళ్ళకి ఓకే, బ్లెండర్తో చేసేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు 1 కప్ ఆఫ్ మిల్క్ వేసేసుకున్నాను. ఇవి బాయిల్ చేసేయాలి, బాయిల్ అయిన మిల్క్ కదా. సో ఆల్మండ్స్ ఇవి కూడా వేసేసుకుంటున్నాను. అలానే ఖర్జూరం సో వేసేసాను. అండ్ నెయ్యి 1 టీ స్పూన్ అన్నాను కదా, అది కూడా వేసేయాలి. సో వేసేసాను. సో ఇప్పుడు నేను కొంచెం పసుపు తీసుకున్నాం కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. అండ్ ఎలాచీ పౌడర్ కూడా వేసేసాను. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు. అది బ్లెండ్ చేసేసుకుందాము. సో ఇలా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు దీన్ని మనం అంటే పేస్ట్ అయిపోవాలండి, స్మూత్ అయిపోవాలి, అంతా కూడా బాగా గ్రైండ్ అయిపోవాలి. ఇప్పుడు నేను గ్లాస్లోకి తీసేసుకుందాం, సర్వింగ్ గ్లాస్లోకి. ఇంట్లో హనీ వేసేసుకుంటున్నాను. హనీ వేసుకొని బాగా కలుపుకోవాలి. Simple and healthy nutritious golden milk is ready, and it's a big immunity booster and it's perfect to drink. Try cheyandi, ela undo kuda naaku cheppandi, and thanks for watching.